నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. భారత్లో ఏ చిన్న ఉగ్రదాడి జరిగినా పూర్తి స్థాయి యుద్ధమే. ఆపరేషన్ సింధూర్ ముగింపు వేళ పాకిస్తాన్కు మోదీ సర్కార్ ఇచ్చిన ఫైనల్ వార్నింగ్ ఇది. మరి ఢిల్లీ బాంబు బ్లాస్ట్ తర్వాత ఆ దిశగా యాక్షన్ తీసుకోలేదు. చాలా మందిని వేధిస్తున్నటువంటి ప్రశ్న ఇదే. ఈ ప్రశ్నకు త్వరలోనే సమాధానం రాబోతుంది. ఆర్మీ చీఫ్, విదేశాంగ మంత్రుల ప్రకటన చూస్తే త్వరలోనే ఢిల్లీ ఉగ్రదాడికి ప్రతీకారం ఖాయమంటున్నారు ఎక్స్పర్ట్స్. ఇక ఆపరేషన్ సింధూర్ ట్రైలర్ మాత్రమే అన్నారు ద్వివేది. రష్యా ఓఎస్ఓ సదస్సుకు సంబంధించి జైశంకర్ కూడా అదే హింట్ ఇచ్చారు. ఎనీ టైం తమ పైన దాడి జరగవచ్చు అంటే పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ సంచలన ప్రకటన కూడా చేశారు. ఈ పరిణామాలన్నీ భారత్ నెక్స్ట్ లెవెల్ యాక్షన్కు సిద్ధమవుతుందని చెబుతున్నాయి. ఇంతకు ఢిల్లీ బాంబు బ్లాస్ట్కు భారత్ ప్రతీకారం ఎలా ఉండబోతుంది? మోదీ సర్కార్ సింధూర్కు మించి ఏం ప్లాన్ చేస్తున్నారు? మీరే చూడండి. ఢిల్లీ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు రంగం సిద్ధమైందా? పాకిస్తాన్ పై విరుచుకుపడబోతున్నామని సంకేతాలు ఇస్తున్నారా? ఆపరేషన్ సింధూర్ కి మించి మోదీ ప్రభుత్వం ఏం ప్లాన్ చేసింది? పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత నిలువునా వణికిన షరీఫ్ ప్రభుత్వం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఓ రేంజ్లో వణికింది పాకిస్తాన్. తన పూర్తి బలగాలను భారత్ బోర్డర్ కు షిఫ్ట్ చేసింది. ఏప్రిల్ 22న ఉగ్రదాడి జరిగిన దగ్గర నుంచి భారత్ తమపై ఎప్పుడు విరుచుకుపడుతుందో తెలియక ఉక్కిరిబిక్కిరైంది. చివరికి 2 వారాల తర్వాత ఆపరేషన్ సింధూర్తో ఉగ్రదేశాన్ని దెబ్బకొట్టారు. నాడు భారత్ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ ఇంకా రిపేర్లు చేసుకుంటూనే ఉంది. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ వేళ మరోసారి అదే రిపీట్ అవుతుందని పాక్ భయపడుతోంది. భారత్ ఎప్పుడు ఎటు నుంచి దాడి చేస్తుందో అన్న డౌట్ తో సతమతమైపోతోంది. పాక్ డిఫెన్స్ మినిస్టర్ ఆసిఫ్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ మళ్లీ పాక్ పై దాడి చేసే ఛాన్స్ ఉందన్నారు. ఓ కార్యక్రమంలో భారత్ పై తప్పుడు కూతలు కూశాడు. ఆఫ్ఘనిస్తాన్ చొరబాట్లను భారత్ ప్రేరేపిస్తుందని నిరాధారమైన ఆరోపణలు చేశాడు. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇరాన్, చైనా, ఇతర దేశాలు పాక్లోకి సరిహద్దు చొరబాట్లను ఆపాలని కోరుకుంటున్నాయని అన్నాడు. కాబుల్ ఉగ్రవాదులకు కేంద్రంగా మారిందని ఆఫ్ఘనిస్తాన్ పై తీవ్ర స్థాయిలో విమర్శించారు. పాక్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల సమస్యను పరిష్కరించుకోవడం భారత్ కి ఇష్టం లేదని నోటికి వచ్చింది పేలాడు. పాక్ 2 వైపులా ఘర్షణలో చిక్కుకోవచ్చని అనుమానించాడు. అతడి భయాలకు కొన్ని కారణాలున్నాయి. వాటిలో మొదటిది ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది రీసెంట్ గా చేసిన వ్యాఖ్యలు. కేవలం 88 గంటల పాటు సాగిన ఆపరేషన్ సింధూర్ కేవలం ట్రైలర్ మాత్రమే అనేది భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఇచ్చిన క్లారిటీ. ఇక భవిష్యత్తులో పాకిస్తాన్తో ఎదురయ్యేటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే పాకిస్తాన్ లాంటి దేశాలతో అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉందంటూనే పాకిస్తాన్కు తగిన గుణపాఠం చెబుతామని స్పష్టం కూడా చేస్తున్నారు. చర్చలు, ఉగ్రవాద కార్యకలాపాలు ఒకేసారి జరగవని తేల్చి చెప్పారు. పాకిస్తాన్ వంటి ఉగ్రవాద ప్రోత్సాహ దేశంతో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉందని తెలిపారు. అంతకు ముందు కూడా ద్వివేది ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులను, వారి వెనుక ఉన్నటువంటి వారిని ఒకేలా చూస్తామంటూ పాకిస్తాన్కు మాస్ వార్నింగ్ ఇచ్చారు. భారత పురోగతి, అభివృద్ధి కోసం పాటు పడుతుందని, తమ దారికి అడ్డు వస్తే భారత్ పైన యాక్షన్ ఎలా ఉంటుందో తమకు తెలుసునని స్పష్టం చేశారు. ఇక భారత్ తమ పైన దాడి చేస్తుందన్న ఆందోళన వెనుక ద్వివేది వార్నింగ్ ఒక రీజన్. ఇక రెండోది భారత్ మిత్ర దేశం రష్యా గడ్డపై జైశంకర్ చేసిన ప్రకటన. ఉగ్రవాద విషయంలో పాకిస్తాన్ కు జైశంకర్ మార్క్ వార్నింగ్ ఇది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ప్రపంచ దేశాలు సహించకూడదని తెలిపారు. దాన్ని ఎవరూ సమర్థించకూడదని తేల్చి చెప్పారు. ఆ తర్వాతే కీలక ప్రకటన చేశారు. దేశీయ ప్రజలను ఉగ్రవాదం నుంచి రక్షించుకునే హక్కు భారత్కు ఉందన్నారు. ఆపరేషన్ సింధూర్ ను గుర్తు చేస్తూ ఇప్పటికే గట్టి చర్యలు తీసుకున్నామని, భవిష్యత్తులోనూ తీసుకుంటామని స్పష్టం చేశారు. కొన్నేళ్లుగా ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదం అనే 3 దుష్ట శక్తుల ముప్పు ఎక్కువైందన్న జైశంకర్ వాటిని ఎదుర్కోవడానికి ఎస్ఈఓ కూటమే ఏర్పడిందన్న విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదని గుర్తు చేశారు. అలాగే మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఎస్సీఓ మారాలని, విస్తృత ఎజెండాను రూపొందించాలని, అందుకు తగ్గట్టుగా సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఉగ్రవాదం విషయంలో జయశంకర్ ఈ తరహా ప్రకటనలు చేయడం కొత్తేం కాదు. కానీ ఎస్సీఓ సదస్సులు అందున రష్యా వేదికగా చేయడం మాత్రం
పాకిస్తాన్ తీరును ఎండగట్టడానికే. పాకిస్తాన్ ఆందోళనకు రీజన్ కూడా అదే. ఎందుకో తెలియాలంటే ఆపరేషన్ సింధూర్ సమయంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి. ఎస్సీఓ సమిట్ లో ప్రపంచానికి జయశంకర్ కొన్ని క్లారిటీలు ఇచ్చారు. ఉగ్రవాదంపై పోరులో వెనక్కి తగ్గబోమని చెప్పడం ద్వారా ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కు ప్రతీకారం తప్పకుండా ఉంటుందని హింట్ ఇచ్చారు. వివరంగా చెప్పాలంటే భారత్ ప్రతీకారానికి ముందు పాకిస్తాన్ కు ఎవరు మద్దతు ఇవ్వొద్దని చెప్పే ప్రయత్నం చేశారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ కు జన్పింగ్ సర్కార్ గుడ్డిగా మద్దతు ఇచ్చింది. తన PL-15 క్షిపణులు అందించి భారత్ పై దాడికి ప్రోత్సహించింది. గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించగల బియాండ్ విజువల్ రేంజ్ PL-15 తోని పాక్ ఎయిర్ ఫోర్స్ భారత్ పై దాడి చేసింది. అయితే క్షిపణులను బ్రహ్మోస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ విజయవంతంగా అడ్డుకుంది. PL-15 శకలాలు పంజాబ్ లోని హోషియార్పూర్ సమీపంలో పడ్డాయి. ఈ వ్యవహారం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది. పాక్ కు చైనా అండగా నిలవడంపై భారత్ లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. జయశంకర్ రష్యా OSC సమ్మిట్ లో అటువంటి తప్పు చేయొద్దని చైనాకు చెప్పే ప్రయత్నం చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదంపై పోరుకు ఏర్పడిన ASCO కూటమి భారత్ కు మద్దతుగా నిలవాలని జయశంకర్ రిక్వెస్ట్ చేశారని అనుకోవచ్చు. నిజానికి ఉగ్రవాదం విషయంలో చైనా ఇండైరెక్ట్ గా పాకిస్తాన్ కు మద్దతుగా నిలుస్తోంది. ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వేదికలో తన వీటో పవర్ పాక్ ఉగ్రవాదుల కోసం వాడిన రోజులు కూడా ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో తన ఆయుధాలను పాక్ కు ఇచ్చి భారత్ పై దాడులు చేయించడానికి రీజన్ అదే. అయితే ఆ తర్వాత సీన్ మారింది. ట్రంప్ టారిఫ్ల కారణంగా చైనా ఆలోచన విధానం మారింది. భారత్ బెస్ట్ అని ప్రకటించింది. కలిసి నడుద్దామని ముందుకు వచ్చింది. ఇటీవలి కాలంలో భారత్ చైనా మధ్య సంబంధాలు బెస్ట్ గా కనిపిస్తోంది. సరిహద్దు ఉద్రిక్తతలు ముగిశాయి. చాలా విషయాల్లో భారత్ నిర్ణయాలను సమర్థిస్తోంది. ఈ పరిణామాలనే ఉగ్రవాదంపై పోరులో వాడుకోవాలనుకుంటోంది భారత్. చైనాతో సంబంధాల పునరుద్ధరణకు మొగ్గు చూపుతూనే ఉగ్రవాదంపై పోరులో భారత్తో కలిసి రావాలని చెప్పడం అందులో భాగమే. కాస్త వివరంగా చెప్పాలంటే ఉగ్రవాద దేశాన్ని పక్కన పెట్టాల్సిన టైం వచ్చిందని బీజింగ్ కు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. రష్యా ASCO సదస్సులో జయశంకర్ చేసింది అదే. ఈ పరిణామాలే ఉగ్ర దేశాన్ని వణికిస్తున్నాయి. ఎందుకంటే చైనా వంటి బలమైన దేశం మద్దతుగా లేకపోతే ఏం జరుగుతుందో ఇస్లామాబాద్ కు తెలుసు. పెహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సింధూర్తో ప్రతీకారం తీర్చుకున్నట్టే ఢిల్లీ బాంబు బ్లాస్ట్కు ప్రతీకారం ఉండి తీరుతుంది. కాకపోతే అందుకు కాస్త సమయం పట్టవచ్చు. పెహల్గాం టైంలో 2 వారాల సమయం తీసుకోవడానికి పూర్తి మిషన్ను రెడీ చేయడం కారణమైతే ఢిల్లీ ఉగ్రదాడి విషయంలో సమయం తీసుకోవడానికి పాకిస్తాన్ లింకులు బయట పెట్టడం కావచ్చు. ఇక ఢిల్లీ బాంబు బ్లాస్ట్ వెనుక పాకిస్తాన్ లింకులు బహిర్గతమైతే తర్వాత ఖచ్చితంగా ప్రతీకార చర్యలు కూడా ఉంటాయి. ఆర్మీ చీఫ్ ద్వివేది జయశంకర్ ప్రకటనలే ఆ విషయాన్ని చెబుతున్నాయి. ఇది పాకిస్తాన్ లీడర్లకు కూడా తెలుసు కాబట్టి భయంతో వణుకుతున్నారు. ఒకటి మాత్రం క్లియర్, ఇండియా ఈసారి కొట్టేటువంటి దెబ్బ పాకిస్తాన్ కలలో కూడా ఊహించని విధంగా ఉండబోతుంది. అందులో ఎలాంటి డౌట్ అవసరం లేదు.